శ్రీమాత్రే నమః. కడియపలంక గ్రామంలో చింత చెట్టు వద్ద కొలువైనటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 67 సంవత్సరాలుగా కడియపలంక గ్రామంలో చింత చెట్టు కింద శ్రీ మహాలక్ష్మి అమ్మవారు పూజలు అందుకోవడం జరుగుతుంది. అలాగే గత 2022 నవంబర్ 21వ తారీఖున నేనున్నానని అమ్మవారు కళ్ళు తెరిచి అమ్మవారు నిజరూప దర్శనం కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు అభిషేకాలు కూడా జరుగుతున్నాయి. అలాగే ఈ సంవత్సరం ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారి 4వ శుక్రవారం రోజున అమ్మవారికి విశేషమైనటువంటి శాకాంబరి అవతారం అనగా కూరగాయలతో అమ్మవారు దర్శనమివ్వడం కూడా జరిగింది. ఈ కూరగాయలు భక్తుల సహాయ సహకారాలతో అమ్మవారి శాకాంబరి అవతారం దర్శనమివ్వడం జరిగింది. ఈ యొక్క శాకాంబరి అవతారానికి అమ్మవారి గ్రామ మహిళలందరూ కూడా ఈ యొక్క శాకాంబరి అవతారానికి ఎంతో కృషి చేసి అమ్మవారికి దర్శనం ఇవ్వడం జరిగింది. అలాగే శుక్రవారం ఉదయం నుంచి కూడా వేలాదిగా భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించడం జరిగింది. అలాగే అదే రోజు శుక్రవారం రాత్రి అమ్మవారికి విశేషమైనటువంటి 9 రకాల మంగళహారతులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి హారతలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ యొక్క హారత కార్యక్రమానికి కూడా గ్రామస్తులు ఇతర గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి అమ్మవారి నవమంగళ హారతులు తిలకించి అమ్మవారి అనుగ్రహం పొంది అమ్మవారి ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళడం జరిగింది. అలాగే అమ్మవారిని 7 శుక్రవారాలు అమ్మవారిని దర్శించి అమ్మవారి కోరిన కోరికలు తీసేటువంటి కల్పవల్లిగా కడియపలంక గ్రామంలో చింత చెట్టు వద్ద కొలువై ఉన్నారు. కాబట్టి ప్రతి శుక్రవారం కూడా 7 వారాలు అమ్మవారిని ఇచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే చూడు వెయ్యి సూర్యులై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుడి భక్తుని చూడు. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. ధిన్నగుతా ధిన్నకు ధిన్నగుతా గల 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 ధిన్నకు ధిన్నగుతా గజ్జలనే కట్టి. కడియపలంక గ్రామంలో కొలువైనటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విశేషమైనటువంటి నవమంగళ హారతులు అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క నవమంగళ హారతులకు కూడా గ్రామస్తులు ఇతర గ్రామస్తులు అందరూ కూడా విచ్చేసి అమ్మవారి ఈ యొక్క నవమంగళ హారతులు కూడా తిలకించడం జరుగుతుంది. ఈ నవమంగళ హారతులు అనగా 1వది ఏకహారతి, 2వది కుంభహారతి, 3వది సింహహారతి, 4వది హంసహారతి, 5వది పంచహారతి, 6వది చక్రహారతి, 7వది శంఖంహారతి, 8వది నక్షత్రహారతి, 9వది కర్పూర హారతులతో అమ్మవారికి ప్రతి వారం కూడా భక్తులచే అమ్మవారికి నవమంగళ హారతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అమ్మవారి నవమంగళ హారతులు కూడా తిలకించడానికి వేలాదిగా అమ్మవారి దర్శనాన్ని కూడా ఇచ్చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది ఉన్నారు. అలాగే ప్రతి వారం కూడా ఈ యొక్క నవమంగళ హారతులు భక్తులందరూ కూడా ఇచ్చేసి
అమ్మవారి నవమంగళ హారతలు తిలకించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా మరి కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి నూతనముగా అమ్మవారికి గరగలకి అలాగే అమ్మవారి ఇతర అవసరాల గురించి నూతనముగా బిల్డింగ్ నిర్మాణంలో ఉన్నది. ఈ యొక్క బిల్డింగ్కి భక్తుల
సహాయ సహకారాలతో ఈ యొక్క అమ్మవారికి నూతనముగా బిల్డింగ్ కూడా నిర్మించడం జరుగుతుంది.